అసలు యాంజియోగ్రామ్ అంటే ఏంటి? మన ఒక సబ్‌స్క్రైబర్ అడిగారు. అయితే మీరు చాలానే వినుంటారు. ఇతనికి ఛాతీల నొప్పి వస్తే డాక్టర్ యాంజియోగ్రామ్ చేసుకోమని జెప్పారు. లేదంటే చాలామంది చేసుకునే వాళ్ళు గూడా మీకు చెప్పే ఉంటారు యాంజియోగ్రామ్ అని. అయితే మీకు యాంజియోగ్రామ్ గురించి కొంచెం బేసిక్ ఐడియా ఉండాలి. చెప్తా వినండి. నార్మల్‌గా యాంజియోగ్రామ్ ఏంటంటే, మన రక్తనాళాల్లో బ్లాక్ ఏమన్నా ఉందా? లేదా? అని చూస్తుందన్నమాట. అయితే నార్మల్‌గా చేసేది కొరోనరీ యాంజియోగ్రామ్ అనేది చేస్తామన్నమాట. అది మన హార్ట్‌కి సప్లై చేసే రక్తనాళాలు ఉంటాయి గదా! దాంట్లో బ్లాక్ ఉందా? ఉంటే ఎంత పర్సెంట్ ఉంది? దానికేమైనా స్టంట్ అవసరం పడుతుందా? లేదా? అని తెలుసుకోవడానికి యాంజియోగ్రామ్ అనేది చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరికైనా ఛాతీల నొప్పి వచ్చిందనుకోండి అండ్ ఈసీజీలో గూడా ప్రాబ్లమ్ ఉందనుకోండి, వాళ్ళకి యాంజియోగ్రామ్ చేయాల్సి అవసరం పడొచ్చు. అదే గాకుండా ఇంతకుముందు బైపాస్ సర్జరీ చేసిన వాళ్ళకి గూడా ఏమన్నా దాంట్లో బ్లాక్ ఉందా? లేకపోతే క్లియరే ఉందా? లేదంటే ఇంతకుముందు స్టంట్ ఏసిన వాళ్ళకి గూడా దాంట్లో ఏమైనా బ్లాక్ ఉందా? క్లియర్ ఉందా? చూడ్డానికి ఈ యాంజియోగ్రామ్ అనేది చేస్తారు. అది గూడా ఆపరేషన్ థియేటర్‌లకెళ్ళే చేస్తారనమాట. అదొక ప్రొసీజర్. అర్థమైంది గదా! ఇది తెలియని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి గూడా ఈ వీడియో షేర్ చేయండి. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.